హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పరకాంతలు ఎందరున్నా కులకాంతకు సాటి రారంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలున్నా, ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా బాలయ్య సినిమా వస్తే ఆ కిక్కే వేరు. అందులోనూ సంక్రాంతికి వస్తే ఆ మజాయే వేరు. ఇదే సంక్రాంతికి ఎంతమంది అయినా రావచ్చు, బట్ లేడీని చూసిన ప్రతి ఒక్కడు వేటగాడు కాలేడు కదా. సంక్రాంతి అంటే బాలయ్య, బాలయ్య అంటే సంక్రాంతి. ఈ సీజన్కి కరెక్ట్ మొగుడు దిగుతున్నాడు. బాబీ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా హై బడ్జెట్లో గ్రాండ్ లొకేషన్స్లో ట్రెమెండస్ విజువల్స్తో మనం ఇదివరకు ఎక్స్పీరియన్స్ చేయని స్టోరీతో రూపొందించిన మూవీ డాకు మహారాజ్ భారీ అంచనాల మధ్య జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన డాకు మహారాజ్ సినిమా నందమూరి బాలకృష్ణ క్రేజ్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ చాలా బలంగా నమ్ముతున్నారు. బాలయ్య మార్క్ ఎలివేషన్స్తో హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ని పలకరించబోతుంది. బాలయ్య ఇది వరకు మనం ఎన్నడూ చూడని లుక్లో కనిపించబోతున్నాడు. ఈ మధ్య రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అఖండ మూవీ నుండి సక్సెస్ ట్రాక్ ఎక్కిన బాలయ్య ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 70+ ఏజ్లో కూడా ఇంకా హీరోయిన్స్, రొమాన్స్, సాంగ్స్ అంటూ చాదస్తపు ధోరణిలో వెళ్తున్న చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకోకుండా 60+ ఏజ్లో ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ వేసుకుంటూ అదరహో అనిపిస్తున్నాడు బాలయ్య. ఈ ఏజ్లో కూడా కుర్ర హీరోలకి ధీటుగా సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. 3 వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి 2వ హ్యాట్రిక్కి రంగం సిద్ధం చేశాడు. బాలయ్య సినిమా అంటే చాలు హిట్ కన్ఫర్మ్ అనే నమ్మకం ఏర్పడింది. ఆయన మాస్ ఇమేజ్కి తగ్గ క్యారెక్టర్ పడితే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదవుతాయని ఇప్పటికే ప్రూవ్ అయింది కూడా. అందుకనే ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ అందరూ తన వెనుక పడుతున్నారు. వారిలో ఒకడే బాబీ కొల్లి. ఒక సరికొత్త పాత్రని రూపొందించి బాలయ్య ఇమేజ్కి తగ్గట్టుగా మార్పులు చేసి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా డాకు మహారాజ్ని రూపొందించాడు. వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. మొన్న రిలీజ్ చేసిన టీజర్, టైటిల్ సాంగ్ మరింత అంచనాలు పెంచేసింది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న డాకు మహారాజ్ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కూడా షురూ చేశాడు. చిన్న శాంపిల్గా టైటిల్ టీజర్ రిలీజ్ చేసి బాక్సాఫీస్ వద్ద హీట్ని పెంచేశాడు. మాస్ ఆడియన్స్కి గుబులు పుట్టించాడు. టైటిల్ టీజర్ చూసి ఇది మాస్ ఆడియన్సే టార్గెట్గా వస్తుంది అనుకున్నారు. కానీ రీసెంట్గా రిలీజ్ చేసిన పోస్టర్ని చూస్తే క్లాసు మాస్ని మడితెట్టే అల్ట్రా ప్రో మ్యాక్స్ అని అర్థమవుతుంది. ఇక ఫస్ట్ సింగిల్గా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ డాకు మహారాజ్ రేంజ్ని మరింత పెంచిందనే చెప్పాలి. ఎటువంటి కంపారిజన్స్ లేకుండా, క్రింజ్కి తావు లేకుండా తమన్ తన స్టైల్లో ఒక రిఫ్రెష్ మ్యూజిక్ని అందించాడు. తమన్ బాలయ్య కోసం డ్యూటీ ఎక్కితే ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేశాడు. పూనకాలతో ఊగిపోయి మరీ వాయించి పడేశాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో థియేటర్లు షేక్ అయ్యేలా, బాక్సులు బద్దలయ్యేలా చేసి బాలయ్యకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేషన్ ఇచ్చాడు. బాలయ్య పేరు వింటేనే మైకంలో మునిగిపోతున్నాడు తమన్. ఈ రేంజ్ మ్యూజిక్ ఇచ్చింది ఒక్క మణిశర్మే అని చెప్పాలి. ఆ ప్లేస్ని డౌట్ లేకుండా తమన్ రీప్లేస్ చేశాడు. డేగా గుర్రంపై స్వారీ చేసే సింహం అంటూ సాగిన ఈ టైటిల్ సాంగ్కి తమన్ అందించిన మ్యూజిక్ అరాచకమనే చెప్పాలి. ఇక రీసెంట్గా సెకండ్ సింగిల్ వస్తుందని ఒక చిన్న పోస్టర్తో కన్ఫర్మ్ చేశారు. చిన్న అనే సాంగ్ని డిసెంబర్ 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్లో బాలయ్య ఒక చిన్న పాపతో కలిసి నడుస్తున్నాడు. పల్లె వాతావరణంలో తండ్రి కూతుళ్ళ బంధాన్ని సూచించే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో నెంబర్ 1గా ట్రెండ్ అవుతుంది. ఈ పోస్టర్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేసే విధంగా ఒక సాఫ్ట్ టచ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. బాలయ్య ఎమోషనల్ సీన్స్లో ప్రతి ప్రేక్షకుడిని కదిలిస్తాడని మూవీ టీం చాలా నమ్మకంగా ఉంది. బాలయ్య కెరీర్లో ఫ్యామిలీ ఎమోషన్సే కీలకంగా వచ్చిన చాలా కథలు 100% సక్సెస్ రేట్ని సాధించాయి. వాటి సరసన డాకు మహారాజ్ కూడా చేరబోతుంది. మొత్తానికైతే ఈ బందిపోటు దొంగ ప్రమోషన్స్తో అందరిలో ఆసక్తిని కలిగిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. గుర్రంపై సింహం స్వారీ చేస్తూ పూర్తి రంగంలోకి దిగింది. చూస్తుంటే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్కి దిబిడి అనిపిస్తుంది. మరి డాకు మహారాజ్ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.